పథకాలే తప్ప ఈ రాష్ట్ర నాయకులు కానీ ఈ కుటుంబ పాలన కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఏమి చేయలేదు. మరి ప్రతి సంవత్సరాలు మరి వాళ్ళు చేసిరు, బీఆర్ఎస్ వాళ్ళు చేసిరు, ఇప్పుడు సంవత్సరంన్నర మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా కూడా కుటుంబ పరిపాలన. మరి రాష్ట్రాన్ని మొత్తం కూడా దోపిడీ పాలన చేసిరు. మరి రాష్ట్రాన్ని దోసుకున్నారు తప్ప ప్రజలకు మేలు చేసిరు అంటే కేవలం మన నరేంద్ర మోడీ గారు మరి చేసిరు. మళ్ళా ఈరోజు ఒక కొత్త కథ అల్లి రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఒకటి లేవనెత్తిరు. ఎందుకంటే మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు, అదేవిధంగా పాత్రికేయ సోదరులందరికీ నా యొక్క నమస్కారములు. మనకు తెలుసు, భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తుంది. వేరే పార్టీలకు భిన్నంగా భారతీయ జనతా పార్టీ కింది స్థాయి నుంచి మొట్టమొదటిగా బూత్ అధ్యక్షుడు, ఆ తర్వాత బూత్ అధ్యక్షులు అందరూ కలిసి మండల అధ్యక్షుల ఎన్నిక తర్వాత జిల్లా అధ్యక్షుల ఎన్నిక, జిల్లా అధ్యక్షుల ఎన్నిక తర్వాత రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక, రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికల తర్వాత జాతీయ అధ్యక్షుల ఎన్నిక. ఇది భారతీయ జనతా పార్టీలో జరిగేటటువంటి ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారమే మొన్నటి వరకు మనం గత 3 నెలల నుంచి సభ్యత్వం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా క్రియాశీల సభ్యత్వం కూడా చేసుకున్నాం. దాని తర్వాత బూత్ అధ్యక్షుల నియామకము, బూత్ అధ్యక్షుల తర్వాత మండల అధ్యక్షుల నియామకం చేసుకున్నాం. ఆ తర్వాత మన జిల్లాలో చివరి ఘట్టం జిల్లా అధ్యక్షుని యొక్క ఎన్నిక. వేరే పార్టీలో ఒక అధ్యక్షుడు వాళ్ళ కుటుంబం వాళ్ళు చెప్పిన వాళ్ళ చెప్పుల చేతిలో ఉన్నవాళ్ళు మాత్రమే అవకాశం ఇస్తారు. కానీ భారతీయ జనతా పార్టీకి అందులో కాకుండా, ఆ విధంగా కాకుండా భారతీయ జనతా పార్టీలో మరి ఒక సిస్టమ్ ప్రకారము ఎన్నిక జరుగుతుంది. ఎవరికి కూడా 2 పర్యాయాల కంటే ఎక్కువ అవకాశం ఉండదు. ఎంతటి వారైనా కానీ కంటిన్యూగా 2 సార్లు మాత్రమే ఏ అధ్యక్ష పదవికైనా చేసే అవకాశం ఉంటుంది. 3వసారి ఆ అధ్యక్ష పదవికి అర్హులుగా భావించరు. ఇది అనాదిగా వస్తున్నటువంటి సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారమే మరి 2020 మే 31న నాకు రాష్ట్ర పార్టీ అవకాశం ఇచ్చింది అధ్యక్షునిగా.